దుర్గం చెరువు వ్యూ చూడ్నికి వెళ్తున్నాం కమాన్. అమ్మా చెట్టు చాటుకు జాక్కున్నాడు. ఏ కమ్మాన్ రారా ఇటు రారా. దుర్గం చెరువు వ్యూ చూద్దాం అనుకుంటున్నాం, పదండి చూద్దాం కమాన్. ఏంటి ఇటు మొత్తం మురికి కాలువ లెక్క ఉంది. సర్లే చూద్దాం. ఇటు మొత్తం అదే మురికి కాలువ ఉంది. అసలు ఇటేనా మనం వెళ్ళేది, కరెక్ట్ రూటేనా ఏమో తెలీదు. ఒకసారి అటు సైడ్ చూడండి, అటు సైడ్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సరే పదండి వెళ్దాం ముందుకి. ఇది రైట్ రాంగ్ తెలీదు. మనం వ్యూ చూద్దాం అనుకున్నాం కానీ అది అటు సైడ్ అనుకుంటా, నాకు తెలియదు సరిగ్గా దారి. బట్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఇటే ఉంటుందని. పదండి వెళ్దాం. అమ్మో అటు చూడండి ఎలా ఉందో మొత్తం. అబ్బా చెట్లు అయితే బాగున్నాయి పచ్చగా, సో బ్యూటిఫుల్, సూపర్ ఉంది. సరే ఇక పదండి, చూసిన కాడికి చాలు వెళ్దాం అనుకుంటా. పదండి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఎక్కడేదో ఉన్నట్టుంది. ఫైనల్లీ మనం చూడాల్సింది అటే ఉంది. కమాన్ 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 కమాన్. దుర్గం చెరువు వ్యూ దొరికింది. మనం ఇప్పుడు అటు నుంచి వెళ్ళి దుర్గం చెరువు దగ్గరికి వచ్చాం. మనం తీయాలరా వీడియో ఇదేంది దొంగదారి లెక్క ఉంది, కంచేశారు మొత్తం. పదండి చూద్దాం. వా మామూలు సెక్యూరిటీ గార్డ్ ఆపారు ఫ్రెండ్స్, ఎందుకంటే అటు సైడ్ వెళ్ళి టికెట్ కొనుక్కొని రావాలట. అది దుర్గం చెరువుకు టికెట్ ఉంటుంది కదా, సో అదన్నమాట. మేము టికెట్ లేకుండానే లోపలికి వెళ్తున్నాం వెనుక నుంచి. టికెట్ తీసుకొని రావాలట అటు సైడ్, బట్ మేము టికెట్ తీసుకోలేదు. మాకు తెలియదు కదా. వ్యూ మాత్రం చాలా అదిరిపోయింది, సూపర్. చాలా అంటే చాలా బాగుంది. మనం ఆ పార్క్ నుంచి వెళ్ళి ఇటు దుర్గం చెరువు లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చాము, ఫ్రీ టికెట్ లేకుండా. సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టికెట్ తీసుకొని రమ్మన్నాడు. కమ్ 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 కొంచెం జూమ్ అటు సైడ్. సూపర్ ఉంది. మనం సాయంత్రం వచ్చాం, టైము 5:40 అనుకుంటాం. దుర్గం చెరువు లేక్ అన్నట్టు.
అక్కడ అరే ఫిషింగ్. అక్కడ కొంతమంది ఫిషింగ్ కూడా చేస్తున్నారు. అటు సైడ్ పక్కకు జాగింగ్ కూడా చేస్తున్నారు. అక్కడ చూడండి జాగింగ్ చేస్తున్నారు. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు ఎవడో నువ్వు. పదండి, టైం అవుతుంది, మనం ఆ పార్క్లోకి వెళ్ళాలి. అబ్బా, ఇది సీక్రెట్ రూట్ అన్నమాట. ఇక్కడే ఉన్నాడా రాకేష్? మావాడు తప్పిపోయిండు. ఎటు వెళ్ళిండు? కాల్ హిమ్. కాల్ లేరా? మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదు. ఈ అడ్వెంచర్ అయితే చాలా బాగుంది. టికెట్ లేకుండా లోపలికి వెళ్ళాం. సెక్యూరిటీ గార్డు ఆపి టికెట్ తీసుకోండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అని చెప్పిండు. సరే నెక్స్ట్ టైం మళ్ళీ సర్లే మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం అనేసి వెళ్ళినాం. అట్లా ఫ్రీ పాస్. ఫైనల్లీ మీకైతే చూపించడం జరిగింది. ఇక్కడ మెట్లు అన్ని కొండలే ఉన్నాయి, పెద్ద పెద్ద కొండల్ని పార్క్ లెక్క చేసిళ్ళు అనుకుంటా. మా బ్రో పాము అని అరుస్తుండు. పాము అంటే భయపడతా అనుకున్నా. చూడండి వాట్ ఈస్ దట్? అన్ని బుషెస్ ఉన్నాయి, బుషెస్. పాములు ఉండొచ్చు, పాములు.